రైట్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తర్వాత వచ్చే పార్ట్ మనకి బ్రెయిన్. ఓకేనా, ఇందాక లాస్ట్ మనం ఒకటి మాట్లాడుకున్నాం ఏంటంటే కంటిన్యూషన్లోని చిన్నది ఒకటి పాయింట్ టాపిక్ ఉంటుంది, ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ అనేది మనకి ప్లాసిబో ఎఫెక్ట్ అంటే PLACEBO అంటాం. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మన బ్రెయిన్ అనేది నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా ఉండిపోద్దండి, చెప్పలేదు, దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ఇది ఒక చిన్న పాయింట్ లాస్ట్ దాంట్లోనే వీడియోలో మిస్ అయింది, సో దాని గురించి చెప్తాను కూడా. నెక్స్ట్ ఇప్పుడు బ్రెయిన్ చూద్దాం. బ్రెయిన్ మనకి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. ఓకేనా, మనకి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. సపోజ్ ఒక పర్సన్ ఇలా ఉన్నాడు, ఓకేనా, పర్సన్ ఇలా ఉన్నాడు, సబ్జెక్ట్ అంత బాగా డ్రాయింగ్ రాదు, అడ్జస్ట్ అయిపోండి. ఇది ముందు భాగం కనిపిస్తుంది ఫోర్ బ్రెయిన్ అంటాం. అంటే మెయిన్ యొక్క మనకు కనిపించే భాగం అంతా కూడా ఫోర్ బ్రెయినే. మిడ్ బ్రెయిన్ అనేది మనకి ప్రజెంట్ ఉన్న మానవుల్లోని మిడ్ బ్రెయిన్ అనేది కనిపించకుండా పోయింది. సో దాని యొక్క చిన్న భాగం అనేది మనకి ఉపయోగపడుతుంది కాబట్టి కనిపించకుండా పోయింది. పూర్వం అంట బాగా అది అభివృద్ధి చెంది కనిపించింది, ఇప్పుడు అంతా అది సింక్ అయిపోయింది. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. హ్యాండ్ బ్రెయిన్ అంటే మనకి చిన్న బ్యాక్ సైడ్ ఉంటుంది కదా హెడ్ భాగం, బ్యాక్ సైడ్ యొక్క హెడ్ భాగాన్ని మనం హ్యాండ్ బ్రెయిన్ అంటాం. ఓకేనా, సో బ్రెయిన్ హ్యాస్ 3 పార్ట్స్ అంటాం, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. వెయిట్ ఆఫ్ ది బ్రెయిన్ 1.36 kg to 1.46 kg ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 3 pounds ఉంటుంది, లేదంటే 1360 grams 1460 grams ఉంటుంది. వెయిట్ అనేది బ్రెయిన్ వెయిట్ అనేది బాయ్స్లో ఎక్కువ ఉంటుందండి, అబ్బాయిలోని బ్రెయిన్ వెయిట్ అనేది అబ్బాయిలో ఎక్కువ ఉంటుంది, గర్ల్స్లో తక్కువ ఉంటుంది. షార్ప్నెస్ అనేది అమ్మాయిలో ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలో తక్కువ ఉంటుంది, ఫీల్ అవ్వాల్సిన పని లేదు. షార్ప్నెస్ కాస్త అమ్మాయిలో ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలో తక్కువ ఉంటుంది. అలాగని చెప్పి తక్కువేం కాదు, ఎవరు తక్కువేం కాదు. సో బ్రెయిన్ అనేది వెయిట్ తక్కువ ఉండడం ఎక్కువ ఉండడం వల్ల ఎటువంటి మార్పు ఉండదు, రెండు కూడా ఒకేలా ఫంక్షన్ చేస్తాయి. షార్ప్నెస్ అమ్మాయిలు ఎక్కువ ఉంటే కొంచెం చురుగ్గా ఆలోచిస్తారు, కానీ బ్రెయిన్ వర్కింగ్ ఫంక్షన్ మాత్రం అబ్బాయిలు అమ్మాయిలు సమానంగా ఉంటుంది, ఎవరికి తేడా ఉండదు. ఓకేనా, బ్రెయిన్ ఇస్ ది మందబుద్ధి అంటాం కదండి, నథింగ్ బట్ మనం మందబుద్ధి అంటాం, అది నిజమే అండి. బ్రెయిన్ ఫ్యాటెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ అంటాం. 60% బ్రెయిన్ అంతా ఫ్యాటే ఉంటుంది, అంతా 60% బ్రెయిన్ అంతా ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాటెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ అంటాం. రిమైనింగ్ 40% అనేది న్యూరాన్ వెయిట్ ఉంటుంది. ఏముంటుంది, మనం లాస్ట్ వీడియో మాట్లాడుకున్నాం కదా న్యూరాన్స్ అని చెప్పేసి, ఆ న్యూరాన్ వెయిటే 40% బ్రెయిన్లో ఉంటుంది. రిమైనింగ్ మరి మిగతా 60% కూడా మనకి బ్రెయిన్ అనేది మందంగా ఫ్యాట్ కొవ్వు ఉంటుంది. ఓకేనా, హ్యూమన్ బ్రెయిన్ 23 watts యొక్క ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఎంత, 23 watts ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, బ్రెయిన్ అవేర్నెస్ 3 partsలో ఉంటుంది. మన యొక్క బ్రెయిన్ అనేది ఎప్పుడు మూడు భాగాల్లో ఉంటుంది అనమాట. అంటే బ్రెయిన్ అనేది నాట్ ఫిజికల్లీ కాదు, ఈ యొక్క మెంటలీ 3 partsలో అనేది 3 stagesలో కేటగరైజ్ చేస్తాం. సబ్ కాన్షియస్, కాన్షియస్, అన్కాన్షియస్. ప్రజెంట్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, తిరిగేస్తున్నాను. సో నా బ్రెయిన్ అనేది కాన్షియస్ ప్లస్ సబ్ కాన్షియస్ 2 స్టేజ్లో ఉందన్నమాట. సో వేకప్ ఉన్నప్పుడు, మనం తిరిగేసి ఉన్నప్పుడు, లేదంటే మనం పని చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్లో ఉంటాం అన్నమాట. కాన్షియస్లో ఎక్కువ ఉన్నప్పుడు ఫోకస్ ఎక్కువ ఉంటుంది, సబ్ కాన్షియస్ ఉన్నప్పుడు ఏదో ఆలోచించుకొని పని సంకనాకించేస్తాం, సింపుల్ మాట్లాడుకుంటే. సో అందుగురించి బ్రెయిన్ అనేది తిరిగేసి ఉన్నప్పుడు ఇది ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటుంది అనమాట. సో అన్కాన్షియస్ స్టేజ్ అంటే నథింగ్ బట్ డ్రీమ్స్ అనమాట. సబ్ కాన్షియస్ స్టేజ్ అంటే కాస్త మెలకు కూడా ఉంటుంది, కొంతమంది చిన్న చప్పుడు వస్తే లేచిపోతారు నిద్రలోనే. సో అలాగనమాట. న్యూరాన్ ఇన్ ది బ్రెయిన్ 10⁶ మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్లోని, 10⁶ to 7 ఉంటాయి. మోస్ట్ ఆక్సిజన్ కన్జ్యూమబుల్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్గన్ మనకి బ్రెయిన్ అండి. అతి ఎక్కువ ఆక్సిజన్ని తినేసే భాగం, 20% ఆక్సిజన్. 20% కదా అనుకుంటాం, కానీ ఈ ఒక్క భాగమే, ఒక్క బ్రెయిన్ 20% ఆక్సిజన్ తినేస్తుంది. ఎంత, 20%. సో ఓన్లీ ఒక్క భాగమే 20% ఆక్సిజన్ తీసుకున్నంత చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం అది. ఓకేనా, తర్వాత బ్రెయిన్ని కవర్ చేయడానికి మనకి బ్రెయిన్ని ప్రొటెక్ట్ క్రేనియం చేస్తుంది. ఈ భాగం క్రేనియం అనే ఎముక చేస్తుంది. ఆ క్రేనియంలోని 3 parts ఉంటాయి. ఓకేనా, ఎరిక్నాయిడ్, పయామీటర్, డ్యూరామీటర్. ఏంటి, ఎరిక్నాయిడ్, పయామీటర్, డ్యూరామీటర్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. క్రేనియం యొక్క 3 భాగాలు ఏంటి అడుగుతాడు. ఎరిక్నాయిడ్, పయామీటర్, డ్యూరామీటర్ 3 ఉంటాయండి. ఎరిక్నాయిడ్ అంటే స్కల్ టైప్లో ఉంటుందండి, స్కల్. దాని తర్వాత ఇంకో పార్ట్ ఉంటుంది, తర్వాత చిన్న పొరలో ఒక లేయర్ ఉంటుంది. సో ఈ భారీ లేయర్ని ఎరిక్నాయిడ్ అంటాం, దాంతో చిన్న లేయర్ని పయామీటర్ అంటారు, లాస్ట్ని ఒక చిన్న
పొరలాగా ఉంటుంది, దాన్ని డ్యూరా మ్యాటర్ అంటాం. ఈ విధంగా 3 లేయర్స్ కలిగిన ఒక క్రేనియం అనేది మనకి బ్రెయిన్ని కవర్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఏం చేస్తుంది, కవర్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత 4 బ్రెయిన్ చదువుకుంటాం. 4 బ్రెయిన్ని సెరిబ్రమ్ అంటాం. ఏమంటాం, 4 బ్రెయిన్ ముందు మెదడుని సెరిబ్రమ్ అంటాం. 80% ఆఫ్ ద బ్రెయిన్ వెయిట్ అనేది సెరిబ్రమ్ నుంచే వస్తుంది. ఓకేనా, మోస్ట్ కన్జ్యూమబుల్ ఆక్సిజన్ కూడా ఈ భాగమే తీసుకుంటుంది. ఓకేనా, మోస్ట్ ఆక్సిజన్ కూడా ఈ భాగమే తీసుకుంటుంది. ఏంటి, సెరిబ్రమ్ 4 బ్రెయిన్ అంటాం. 4 బ్రెయిన్లో సెరిబ్రమ్ తీసుకుంటుంది. ఓకేనా, సో ఈ సెరిబ్రమ్ అంటే ఏం చూద్దాం. ఈ 4 బ్రెయిన్లోనే 3 రకాలు ఉంటాయండి. ఒకటి సెరిబ్రము, థాలమస్, హైపోథాలమస్. ఓకేనా, సెరిబ్రము, థాలమస్, హైపోథాలమస్. సో ఈ సెరిబ్రమే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది. 80% ఆక్సిజన్ ఆఫ్ ది బ్రెయిన్కి 20% వెళ్తే 20%లోనే 80% ఇదే తీసుకుంటుంది. ఓకేనా, సో సెరిబ్రమ్ ఫంక్షన్ ఏంటి, సెరిబ్రమ్లోని మనకి మెమరీ స్టోరేజ్, దాంతోపాటు న్యూరాన్స్ మెటర్స్ అనేవి ఎక్కువ ఉంటే అర్థమవుతుంది కదా. సో ఇది ఒక మెమరీ యొక్క సూపర్ కంప్యూటర్ అనమాట మనకి సెరిబ్రమ్ అనేది. ఓకేనా, సూపర్ కంప్యూటర్ సిస్టమ్ అనమాట. తర్వాత ఇది వచ్చేది థాలమస్. నెక్స్ట్ భాగం థాలమస్. థాలమస్ ఈజ్ లైక్ అ రిలే అనమాట. ఇది రిలేలా పనిచేస్తుంది. రిలే అంటే మనం చెప్పాను కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ ప్రాపర్ లొకేషన్ దాన్ని తీసుకోవాలో, ఎక్కడి నుంచి ఎక్కడ పంపాలనేది ఈ రిలే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ రిలే అంటే నథింగ్ బట్ థాలమస్ అనమాట. థాలమస్ అనేది ఒక రిలేలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ హైపోథాలమస్. హైపోథాలమస్ అనేవి మనకి కంటికి కనిపించలేని పనులన్నీ చేస్తుంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి హంగర్, ఆకలి, ఓకేనా, కోపం, దాహం, టెంపరేచర్ మనకి పెరగడం, దాని తర్వాత సెక్స్, ఈ థాట్స్ ఇవన్నీ కూడా హైపోథాలమస్ వస్తుంది అనమాట. ఓకేనా, కామం, దాహం, కోపం, మోహం, ఓకేనా, తర్వాత ఆనందం, ఇవన్నీ కూడా దాహం ఇవన్నీ కూడా హైపోథాలమస్ చూసుకుంటుంది. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ మిడ్ బ్రెయిన్. సో ఇప్పుడు 4 బ్రెయిన్ మాట్లాడుకున్నాం. 4 బ్రెయిన్లోనే మనకి సెరిబ్రమ్, థాలమస్, హైపోథాలమస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ చూస్తాం, మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ మనకి ఆడియో అంటే వినడానికి, చూడడానికి, విజిబుల్కి దాని యొక్క సిస్టమ్ని మాత్రం మెయింటైన్ చేస్తుంటుంది. ఓకేనా, దీన్ని కోపరా క్వాడ్రియం అంటాం. దీని యొక్క పార్ట్ని కోపరా క్వాడ్రియం అంటాం. ఓకేనా, ఏమంటాం, COPORA, కోపరా క్వాడ్రియం అంటాం. ఓకేనా, క్వాడ్రియం లేదా క్వాడ్రిజియం అంటాం. ఓకేనా, దీన్ని కోపరా క్వాడ్రిజియం అంటాం. సో ఈ మిడ్ బ్రెయిన్ని దీని పేరుతో పిలుస్తామండి, కోపరా క్వాడ్రియం పిలుస్తాం. దీని ఆడియో వీడియో అనమాట. సింపుల్గా హియరింగ్కి, విజిబిలిటీకి ఈ మిడ్ బ్రెయినే హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ వి కమింగ్ టు హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్, ఈ హైండ్ బ్రెయిన్ ఈ హైండ్ బ్రెయిన్లో 3 రకాలు ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ భాగాన్ని సెరిబెలం అంటాం. ఏమంటాం, సెరిబెలం. సెరిబెలం అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ సెరిబెలం. దాని తర్వాత మెడులా. ఓకేనా, మెడులా. దీని పక్కన ఇలాగ పాన్స్ ఉంటాయి, పాన్స్ విలా అంట, పాన్స్ విలా అనమాట. ఓకేనా, ఇది సెరిబెలంని ఆనుకొని మనకి మెడులా ఉంటుంది. మెడులా ఆనుకొని ఈ పాన్స్ విలి ఉంటుంది. కింద నుంచి ఇలాగా మనకి వెన్నుముక అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. ఈ బ్యాక్ పోర్షన్ చూపిస్తున్నాను. బ్యాక్ పోర్షన్ ఇది హ్యూమన్ బాడీ యొక్క ఫ్రంట్ పోర్షన్ ఇలా ఉంటుంది. ఈ బ్యాక్ పోర్షన్ అనమాట. సో బ్యాక్ పోర్షన్ మీకు డిస్క్రైబ్ చేస్తాను, ఇలా ఉంటుంది అనమాట. సో హిండ్ బ్రెయిన్ కింద ఈ మెడులా కింద ఈ పాన్స్ విలి, దాని తర్వాత ఈ యొక్క ఇది మనకి వెన్నుముక భాగం అనేది ఇలా తయారవుతుంది అనమాట. సో ఇలాగనమాట. సో ఈ సెరిబెలం పని ఏంటంటే మనకి బాడీని బ్యాలెన్స్ చేయడం అనమాట. బాడీ బ్యాలెన్స్ చేస్తుంది కదా, బాడీ బ్యాలెన్స్ చేయడానికి సెరిబెలమే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాన్స్ అండ్ మెడులా. పాన్స్ విలి, దీన్ని పాన్స్ విలి అంటాం. మెడులా ఏం చేస్తుంది, ఆల్ ఇన్వాలంటరీ యాక్షన్, మనకి తెలియకుండా జరిగిన యాక్షన్ ఏంటంటే దగ్గు, తుమ్ము, కంటి రేపు పారడం, హార్ట్ బీట్ అవ్వడం, తర్వాత మన గ్యాస్ ఫామ్ అవ్వడం, ఫార్టింగ్, రెస్పిరేషన్, ఊపిరి తీసుకుంటున్నాం, హార్ట్ బీట్, ఇవన్నీ కూడా ఆల్ ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అంటాం. ఓకేనా, ఆల్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నీ కూడా ఇది మెడులనే చేస్తుంది. కఫ్, స్వీజింగ్, యానింగ్ ఇవి కూడా ఒక విధమైన
ఏదో తెలియకుండా జరిగిపోతుంది కదా అని అనుకుంటే చూడండి, ఈ హైపోథాలమస్ ఇది కూడా ఒకేలాగా అనిపిస్తుంది చూడడానికి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇది మన కంటికి కనిపిస్తుంది అండి. చూసారా, దగ్గుతున్నట్టు మన కంటికి కనిపిస్తుంది, యార్నింగ్ మన కంటికి కనిపిస్తుంది, బ్లింకింగ్ మన కనిపిస్తుంది. కానీ ఎవరి మనసులో కోపం వచ్చిందనుకో ఆ కోపం మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. సో అలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా హైపోథాలమస్ చూసుకుంటే కంటికి కాస్త కనిపించే యాక్టివిటీస్ అనేవి అంటే ఇన్వాల్మెంటరీ యాక్టివిటీస్ అంటాం, ఇన్వాలంటరీ అంటాం, దాన్ని మెడులా పాన్స్ విలి కలిపి తీసుకుంటాయి. ఓకేనా, దీంతోనే బ్రెయిన్ భాగం అనేది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఐ కొద్దాం. ఐ కూడా ఇందులోనే మెయిన్ భాగమే. సో బ్రెయిన్ యొక్క 80% కార్యక్రమం, 80% వర్క్ అనేది బ్రెయిన్ది చూడడమేనంట, ఇంకేం పని లేదంట. 80% వర్క్ అనేది చూడటమే అంట, ముఖ్యమైన వర్క్. సో కంటి ఎలాగుంటే ఈ కంటి యొక్క అవుటర్ లేయర్ని మనం స్కెలెరా అంటాం. మనకి వైట్ కనిపిస్తుంది కదండి కంటిలోనే, దాన్ని స్కెలెరా అంటాం. ఆ స్కెలెరా కాస్త ముందుకు వచ్చిన తర్వాత దానికి కంజక్టివ్గా మారుతుంది అండి, కంజక్టివాగా మారుతుంది. ఈ స్కెలెరా భాగం వైట్గా ఉన్న తర్వాత మన కన్ను గుడ్డు అది ముందుకు వస్తే దాన్ని కంజక్టివ్గా మారుతాం. ఇంకా ముందుకు వస్తే ఒక తెల్లటి లేయర్ లాగా ఉంటుంది, దాన్ని కార్నియా అంటాం. అదే ఒక విధంగా ఇంపార్టెంట్ మనకి పార్ట్స్ అనమాట. మనకి కంటి ఎప్పుడైనా సరే కంటి ఆపరేషన్ అయినప్పుడు ఐ డొనేషన్ జరుగుతుంది కదండి, ఐ డొనేషన్లో 90% డొనేషన్ అనేది ఈ కార్నియానే డొనేట్ చేస్తారు. ఎందుకంటే కార్నియానే మనకి మెయిన్ ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల మనకి కంటి చూపు సరిగా ఉండదు చాలా మందికి. ఓకేనా, తర్వాత ఈ కార్నియల్ లేయర్ తర్వాత ఇక్కడ ఒక నీట్ లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని అక్వేస్ హ్యూమర్ అంటాం. ఏమంటే అక్వేరస్ హ్యూమర్ అంటాం, అక్వేస్ హ్యూమర్ అనమాట. ఒక నీట్ లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని అక్వేస్ హ్యూమర్ అంటాం. ఓకేనా, దాని తర్వాత పుప్పిల్ ఉంటుంది అనమాట, కంటి పాప అంటాం, పుప్పిల్ ఉంటుంది అనమాట. పుప్పిల్ ఉంటుంది, ఈ పుప్పిల్ ఒక లెన్స్ లాగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఐరిస్ అనే ఒక విధమైన మసల్స్ ఉంటాయి అనమాట. మనకి ఇలా కనిపిస్తుంది కదండి కన్ను, ఇది పుప్పిల్. కొంచెం డయాగ్రామ్ బాగోదు, ఇది ఏదో చూస్తున్నా భయంగా చూస్తున్నాను. ఇది ఉంది కదా, ఇదంతా వైట్ కనిపిస్తుంది, ఇది కంజక్టివా, వెనకదల భాగం స్కెలెరా అంటాం. సో ఇక్కడ ఒక పైన ఒక చిన్న లేయర్ ఉంటుందండి, మనకి కనబడదు వైట్, దాన్ని కార్నియా అంటాం. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా మనకి, కొంతమంది పిల్లి కలర్ అంటాం, కొంతమంది నీలం కలర్ అంటాం. ఈ రంగు దేని వల్ల వస్తుందంటే ఐరిస్ వల్ల వస్తుంది, ఐరిస్ భాగం వల్ల వస్తుంది. ఈ మధ్యలో దాన్ని కంటి పాప అంటే దాన్ని పుప్పిల్ అంటారు అనమాట. అయితే ఈ ఐరిస్ ఏం చేస్తుందంటే ఈ కంటి పాపని ఎక్స్టెన్షన్ కాంట్రాక్షన్ చేస్తానమాట. ఏం చేస్తుంది? ఎక్స్టెన్షన్ కాంట్రాక్షన్ చేస్తానమాట. ఓకేనా, ఎందుకంటే ఒక్కసారి కంటి మీద టార్చ్ కొట్టి చూడండి, ట్రై చేయ, అంటే పెద్ద ఫ్లాష్ కాదు, లైట్గా ఫోన్ లైట్ టార్చ్ ఉంటాయి కదా, వెలిగించి లైట్ కొట్టండి, వెంటనే మనం కంటి పాప అనేది చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ లైట్ని పాస్ చేయకుండా, లోపల ఫోటో రిసెప్టర్ సెల్స్ డ్యామేజ్ చేయకుండా మనకి ఐరిస్ అనేది దాన్ని కంప్రెస్ చేసి పడేస్తుంది. ఎందుకంటే ఎక్కువ లైటింగ్ వెళ్ళిపోతే డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పేసి. అలాగే చీకట్లోని మన కంటి పాప అనేది పెద్దగా అయిపోతుంది, ఎందుకంటే మనకి లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో లైట్స్ అనేవి లోపలికి వెళ్తేనే మనకి కనిపిస్తాయి. ఏదైనా సరే ఒక వస్తువు కనిపిస్తుందంటే దాని నుంచి మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలా. ఓకేనా, లైట్ అనేది రిఫ్లెక్ట్ అయితేనే మనకి అది కనిపిస్తుంది. మీకు లైట్ టాపిక్లో చెప్తున్నది, రిఫ్లెక్ట్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే లైట్ అనేది వెదజల్తేనే కదా మనకి కంటికి కనిపించేది. సో అందువల్ల చీకట్లోని మనకి లైటింగ్ అనేది ఉంది కాబట్టి కంటి పాపని అతి పెద్దగా చేసేసి ఐరిస్ మనని చూసే విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క నల్ల భాగం అంతా ఐరిసే. ఈ ఐరిస్ని సిలియరీ మసిల్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది సిలియరీ మసిల్ కంట్రోల్ చేస్తుంది. ఈ సిలియరీ మసిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి సైట్ రావడానికి కారణం ఇదే, ఈ దుర్మార్గాలే. ఇదేమవుతుందంటే మనకి ఏజ్ అయిన కొద్ది వీక్ అయిపోయి స్ట్రెచ్ కండిషన్లో ఉండిపోయింది అనుకోండి, దూరం అన్నీ బాగా కనిపిస్తాయి, అప్పుడు హైపోమైపియా అని మనకు వస్తుంది. అంటే దూరం అన్నీ బాగా కనిపిస్తే దగ్గర మనకు కనిపించు. అదే కంప్రెస్ కండిషన్ ఉండిపోయాయి అనుకోండి, దగ్గర మనకి బాగా కనిపిస్తే దూరం ఉండేది కనిపిస్తుంది, అని మయోపియా అంటాం. ఓకేనా, సో ఈ సిలియరీ మసిల్ అనే డ్యామేజ్ అవడం వల్ల మనకి అంటే అలిసిపోవడం, వీక్ అయిపోవడం వల్ల మనకి సైట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సిలియరీ మసిల్ కూడా మోస్ట్లీ జరుగుతుంది అనమాట. ఓకేనా, దాని తర్వాత ఈ లోపల భాగాన్ని కొరెట్ అంటాం. ఈ కంటి లోపల కూడా ఒక విధమైన లిక్విడ్ ఉంటుంది, దాన్ని విట్రస్ హ్యూమర్ అంటాం. ఏమంటాం? విట్రస్ హ్యూమర్. ఇదంతా బ్యాక్ వెళ్ళిన తర్వాత లోపల నుంచి ఒక నర్వ్ వెళ్తుంది, దాన్ని ఆప్టికల్ నర్వ్ అంటాం. ఈ ఆప్టికల్ నర్వ్ ఇక్కడ మనకి రెటినియా ఉంటుంది, ఇది స్క్రీన్ అనమాట. రెటినా అది కూడా స్క్రీన్ అనమాట. ఇక్కడ నుంచి ఫోకస్ అనేది ఈ రెటినా స్క్రీన్ మీద పడుతుంది. ఈ రెటినా అనేది మనకి స్క్రీన్. రెటినా మీన్స్ నథింగ్ బట్
ఫోటో రిసెప్టర్ సెల్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, అది కూడా రివర్స్లో ఫామ్ అవుతుంది, ఎందుకంటే రియల్ ఇమేజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అనమాట. సో రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఉల్టా తిన్న కాకుండా అడ్డంగా అంటే రివర్స్లో కనిపిస్తుంది అనమాట, తల కిందలో కనిపిస్తుంది అనమాట, ఇక్కడ ఫామ్ అవుతుంది, దాన్ని బ్లాక్ స్పాట్ అంటాం. ఓకేనా, ఇది. సో చూద్దాం. కంజక్టివా ప్రొటెక్ట్ కార్నియా హెల్ప్ ద పాసింగ్ ఆఫ్ లైట్. సో కార్నియా చెప్పిన కదా, లైట్ ని ఎంత పాస్ చేస్తుంది. కార్నియా నుండి లైట్ పాస్ అవుతుంది, కానీ ఎంత లైట్ పాస్ అయ్యే లైట్ని పుపిల్లోకి ఎలా ఎంత వెళ్ళాలని రీసెర్చ్ చేయడానికి ఐరిస్ అనేది అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, స్కెలేరియా వైట్ పార్ట్ ఆఫ్ ది ఐ అంటాం. ఐరిస్ అడ్జస్టింగ్ ద పుపిల్ కాంట్రాక్షన్ డైలేషన్ అండ్ కనెక్ట్ విత్ సిలియరీ మసిల్ అండ్ కంట్రోల్ ద ఎంటరింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ త్రూ కార్నియా. కార్నియా నుంచి ఏదైతే లైట్ వస్తుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఐరిస్ అనేది మనకి పుపిల్ని పైకి చిన్నది పెద్ద చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సిలియరీ మసిల్. ఓకేనా, సిలియరీ మసిల్ దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అది మనకి కళ్ళల్లో లెన్స్ ఉంటుంది కదా, అది కన్వెక్స్ లెన్స్ అంటాం. అంటే కళ్ళలోనే పుపిల్లో ఏ విధంగా లెన్స్ కన్వెక్స్ లెన్స్ గా బిహేవ్ చేస్తుంది, దాన్ని బై కన్వెక్స్ లెన్స్ అంటాం. ఓకేనా, ఓకేనా, ఇక్కడ ఏం చదువుతుంది, రిఫ్రాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ ఐస్. ఏదైతే రిఫ్రాక్షన్ జరుగుతుంది మన ఐలో. రిఫ్రాక్షన్ అంటే రిఫ్లెక్ట్ అవడం, రిఫ్రాక్షన్ అంటే పాస్ అవడం, అంటే పాస్ అయినప్పుడు పాత్ చేంజ్ చేసుకోవడం అనమాట. ఓకేనా, ఇలాగా లెన్స్ ఉంటే రేస్ అనేవి ఇలాగెళ్ళి ఇలాగ రెటినా మీద ఫోకస్ అవుతాయి అనమాట. సో దీన్ని రిఫ్రాక్షన్ అంటాం. రిఫ్రాక్షన్ అంటే పాస్ అవడం, పాసింగ్ అండ్ చేంజింగ్ ద డైరెక్షన్ అనమాట, నథింగ్ బట్. ఓకేనా, కోరాయిడ్ ఫార్మ్ సిలియరీ మసిల్ అనమాట. చూడండి, ఈ ఐరిస్ని సిలియరీ మసిల్ కంట్రోల్ చేస్తాయి, ఈ సిలియరీ మసిల్ని కోరాయిడ్ కంట్రోల్ చేస్తాయి అనమాట. ఓకేనా, ఈ కోరాయిడ్ తర్వాత సిలియరీ మసిల్ గా ఫామ్ అయ్యి సిలియరీ మసిల్ ఐరిస్ ని కంట్రోల్ చేసి ఈ ఐరిస్ కాస్త పుపిల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక చైన్ అనమాట, ఒక చైన్ అనమాట. ఓకేనా, రెటీనా స్పెల్లింగ్ రాంగ్ ఏమనుకోవద్దు. రెటీనా అనేది మేడప్ ఆఫ్ ఫోటో రిసెప్టర్స్ అనమాట. ఫోటో రిసెప్టర్ సెల్స్ అనేది రెటినాతోనే మేడ్ అవుతుంది అనమాట. ఓకేనా, రెటినా డ్యామేజ్ అయిందంటే ఇంకా సీన్ కాలిపోయినట్టే మనకి. ఓకేనా, రెటినా బాగుంది, అన్ని బాగున్నాయి, కార్నియా డ్యామేజ్ అయిందంటే ఏ ఆపరేషన్ చేయించుకొని సెట్ చేసుకోవచ్చు. రెటినా డ్యామేజ్ అయితే మాత్రం మనం ఏం చేయలేము. ఓకేనా, సో ఇంకా డైరెక్ట్ ఐబాల్ని మొత్తం మార్చాలి, పెద్ద ప్రాసెస్ అది. సో ఐ పార్ట్స్ యొక్క యాక్షనల్ పార్ట్స్ చూద్దాం. మనకి ఏం కనిపిస్తుంది, స్కెలెరా కనిపిస్తుంది, వైట్ పార్ట్, కంజక్టివ్ కనిపిస్తుంది, కార్నియా కనిపిస్తుంది. కాకపోతే కార్నియా ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మనం కొంచెం దృష్టి పెట్టి చూడాలా. తర్వాత ఐరిస్ కనిపిస్తుంది, పుపిల్ కనిపిస్తుంది, ఇవన్నీ కూడా కనిపించే భాగాలండి. కనబడిన భాగం ఏంటి చూద్దాం. లెన్స్ కనబడదు, రెటినా కనబడదు, ఆప్టికల్ నర్వ్ కనబడదు. ఆప్టికల్ నర్వ్ అంటే లాస్ట్ యొక్క ఐబాల్ నుంచి ఒక నర్వ్ వెళ్తుంది, అదే బ్రెయిన్ యొక్క ఏ భాగానికి, మిడ్ బ్రెయిన్ ని కనెక్ట్ అవుతుంది. అదే మిడ్ బ్రెయిన్ కి, అదే కదా మిడ్ బ్రెయిన్ లోనే కదా మనకి విజువల్ ఉంటుంది. సో ఈ ఆప్టికల్ నర్వ్ అనేది చూసారా, మీకు చూపిస్తున్నానండి. ఇవ్వండి, ఈ ఆప్టికల్ నర్వ్ అనేది తిన్నగా వెళ్ళి మిడ్ బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. మిడ్ బ్రెయిన్ లో కదా మనకి విజువల్ సంబంధించిన కోపెరా కోడ్రమ్ ఉంటుంది. సో అక్కడ కనెక్ట్ అయ్యి అది దీన్ని ఏం చేస్తుంది, దీన్ని ఫంక్షన్ చేస్తుంది. రైట్, సో ఆప్టికల్ నర్వ్ అయిపోయింది. అక్వస్ హ్యూమర్ మనకు కనబడదు, విట్రస్ హ్యూమర్ కూడా మనకు కనబడదు, ఇవన్నీ కూడా లిక్విడ్స్ అనమాట. రైట్, నెక్స్ట్ ఫోటో రిసెప్టర్ సెల్స్, మంచి ఇంపార్టెంట్ టాపిక్, చూద్దాం ఏంటనేది. ఫోటో రిసెప్టర్ సెల్స్ అంటే దీనిలో 3 ఉంటాయి, రాడ్ సెల్స్, కోన్ సెల్స్, గ్యాంగ్లియన్ సెల్స్. ఈ రాడ్ సెల్స్ అంటే ఏంటి చూద్దాం. రాడ్ సెల్స్ అనేవి డిటెక్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఈ రాడ్ సెల్స్ చూస్తే 2 కలర్ని చూడగలవు. నైట్ విజన్ పాసిబుల్ డ్యూ టు రాడ్ సెల్స్. మనం చీకట్లోనే చూడగలం కదా, బ్లాక్ అండ్ వైట్ చూస్తాం కదా చీకట్లో. మనకి కళ్ళు ఇప్పుడు లైట్ అన్ని ఆపేసి రూమ్ లో బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తాయి. అప్పుడు మనకి ఏమైనా కనిపిస్తుంది అంటే ఈ రాడ్ సెల్స్ ద్వారా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, 120 మిలియన్ సెల్స్ అనేవి మన హెల్దీ పర్సన్ యొక్క ఐస్ లోనే ఈ రాడ్ సెల్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ కోన్ సెల్స్, భయంకరమైన ఇంపార్టెంట్ సెల్ ఇది, ఎందుకంటే ఇది మనకి కలర్ ని ప్రొవైడ్ చేస్తుంది. కలర్ ఫుల్లీ సీన్ బై ద హెల్ప్ ఆఫ్ కోన్ సెల్స్ అనమాట. మనకి రంగురంగుల ప్రపంచం కనబడడానికి కారణమే ఈ కోన్ సెల్ యొక్క పుణ్యమే. కానీ కోన్ సెల్ అబ్సెంట్ లీడ్ టు కలర్ బ్లైండ్నెస్. కొంతమంది కోన్ సెల్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది, లేదా పుట్టుకతో ఈ కోన్ సెల్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు, వారిలోనే కలర్ బ్లైండ్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, కలర్ బ్లైండ్నెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా, కలర్ బ్లైండ్నెస్ కి కారణం ఏంటంటే ఈ కోన్ సెల్. ఓకేనా, ఈ కోన్ సెల్ వల్ల కలర్ బ్లైండ్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ కలర్స్ రెడ్, బ్లూ, గ్రీన్ ఆర్బీజీనే ఫామ్ చేసి దాంతో మిక్స్ చేస్తే డిఫరెంట్ కలర్స్ ని మన కంటికి చూపిస్తుంది అనమాట. ఓకేనా, 6 మిలియన్ సెల్స్ ఉంటాయండి. ఓకేనా,
హెల్తీ పర్సన్ 6 మిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రైమరీ కలర్ రెడ్, గ్రీన్, బ్లూ కనిపిస్తుంది. ఈ 3 కలర్నే మనం చూడగలం. ఈ 3 కలర్నే ఇది డిటెక్ట్ చేస్తే దానిలోనే మిక్సింగ్ చేస్తే డిఫరెంట్ కలర్స్ని మనం ఫామ్ చేసి ఇది మన కంటికి చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో కోన్ సెల్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. అతి ఎక్కువ కలర్ బ్లైండ్నెస్ కనిపించేది మేల్స్లోనే, ఫీమేల్స్ తక్కువ కనిపిస్తుంది. సో మేల్స్లోనే కలర్ బ్లైండ్నెస్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. ఓకేనా. గ్యాంగ్లియన్ సెల్స్. ఈ గ్యాంగ్లియన్ సెల్స్ అనేవి మూమెంట్ ఆఫ్ ఐ మూమెంట్ కోసం, దాంతో డిటెక్షన్ ఎనీథింగ్ నైట్, రాత్రిపూట ఏమైనా కదలికల్ని కనిపెట్టడానికి ఈ గ్యాంగ్లియన్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ రాడ్ సెల్స్ అనేవి ఏదైనా చూడడానికి ఉపయోగపడతాయి, ఏదైనా కదలికల్ని గమనించడానికి, ఏదైనా మూమెంటంని కనిపెట్టడానికి ఈ గ్యాంగ్లియన్ సెల్స్ నైట్ టైమ్స్ ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా. ఐ మూమెంట్కి నైట్ టైం డిటెక్షన్ కోసం. రైట్. నెక్స్ట్ లాక్రిమల్ గ్లాండ్. మనకి టీయర్స్ వస్తాయి కదా, కన్నీళ్ళు వస్తాయి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? కన్నీళ్ళు ప్రొడ్యూస్ అయిన కారణం ఏంటి? ఈ లాక్రిమల్ గ్లాండ్. ఓకేనా. లాక్రిమల్ గ్లాండ్ వల్ల కన్నీళ్ళు ప్రొడ్యూస్ అవుతాయి. డొనేషన్ ఆఫ్ ఐ క్యారీడ్ ఓన్లీ కార్నియా. ఓకేనా. నేను చెప్పాను కదా, డొనేషన్ ఐ డొనేట్ చేస్తాం కదా, అందులో కళ్ళు ఏం తీసారంటే కార్నియా భాగాన్ని మాత్రమే తీసి ఇంకొకరికి చేరుస్తారు అనమాట. ఓకేనా. మనకి 1/3 పార్ట్ ఆఫ్ ది ఐ మాత్రమే కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఒక పర్సన్ నేను చూస్తాను అనుకో, ఒక అమ్మాయిని చూడడం, ఒక అబ్బాయిని చూడడం, మనకి ఏం కనిపిస్తే కంటి యొక్క 1/3 పార్ట్ మాత్రమే మనం చూడగలం. ఓకేనా. అది. సో దీంతో మనకి ఐ టాపిక్ అని అయిపోయింది. ఐ టాపిక్ క్లియర్ చేశాను అండ్ బ్రెయిన్ టాపిక్ కూడా క్లియర్ చేశాను. నెక్స్ట్ టాపిక్ స్కల్స్ చూద్దాం, అంటే అది మనకి బోన్స్ చూద్దాం. ఓకే. స్కెలిటల్ సిస్టమ్ చూద్దాం. రైట్. థ్యాంక్ యూ.